సూర్యాపేట జిల్లా యార్కారంలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్యకు గురయ్యాడు. మధును దుండగులు నరికి చంపారు. మధు మృతదేహాన్ని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఫోన్ చేస్తే మధు ఆడున్నావు అని అంటే, బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా. 11ంటికి పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే, క్యాంప్ ఆఫీస్ లో పని ఉంది బాబా, వస్తున్నా బాబా అని అన్నాడు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. నేను ఇంటికి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాము. మిస్ అయ్యిండా అని నా భర్త అని పోగానే, మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా అని అన్నాడు. మేము ఇక్కడ సూర్యాపేటలోనే టౌన్ లోనే ఉంటున్నాము అని చెప్పిన. అయితే టౌన్ లోనే ఇవ్వండి అమ్మా పిటిషన్ అని అంటే, మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి టౌన్ లోకి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇవ్వగానే ఒక అర్ధగంట సేపటికి నన్ను నాడిబిడ్డ భర్తని తీసుకొని పోలీసులు తీసుకుపోయారు. ఏడికి తీసుకుపోతుంది సార్ అని అంటే ఏం చెప్పలేరు. మా ఫోన్లు గుంజుకున్నారు. గుంజుకొని ఏమి చెప్పలేరు. తీసుకుపోయి ఇదే నా డెడ్ బాడీ అని, డెడ్ బాడీ ఉన్నది మీరు గుర్తుపట్టరు అని అన్నాడు. నేను షూ చూసిన. షూ చూడంగానే నా భర్తే అన్నాను. అనగానే నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినా. నాకు ఎల్కారం కాంగ్రెస్ నాయకులు నా భర్తనే 40 మంది కలిసి చంపిరంట. మారిపల్లి సతీష్ గాడు, కుంటిగొర్ల చేను గాడు, కబ్బుల్ నాగాడు, కట్టపోయిన మల్లి గాడు, బొర్రారు గాడు.